ఇవాళ కోట్లు కోట్లు తీసుకుంటున్నారు నటీనటులు. కానీ రామారావు గారు నాగేశ్వరరావు గారితో కలిసి బ్రదర్ ఖర్చు ఇంత అవుతోంది, రోజు రోజుకి నిర్మాణ వ్యయం పెరుగుతోంది, మనం ఎంత తీసుకోవాలి అని చర్చించి వారి యొక్క రెమ్యూనరేషన్ని తగ్గించుకుంటూ ఒకవేళ పెంచాలంటే ఎంత నిర్మాత భరించగలిగేంత మాత్రమే పెంచుతూ ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని నిర్దేశించింది రామారావు గారు. అయితే ఆ మార్గాన్ని నుంచి మళ్ళీ తెలుగు చలన పరిశ్రమ ఆ మార్గాన్ని వదిలి వేరే మార్గం పట్టి చెప్పలేని నష్టాలకి ఈ రోజున గురవుతోంది. మళ్ళీ ఇది బాగుపడాలంటే రామారావు గారినే ఉదాహరణగా తీసుకొని నాయకులు కానీ మిగతా వారు కానీ సాంకేతిక నిపుణులు కానీ వారి యొక్క రెమ్యునరేషన్స్ అది నిర్మాతని నిలబెడుతుందా, నిర్మాతని నాశనం చేస్తుందా ఆలోచించి కనుక చేసినట్లయితే మళ్ళీ 3 పువ్వులు 6 కాయల కింద తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదుగుతుంది. హీరోలు కూడా ఎక్కువ సినిమాలు చేయాలి. ఎందుకు ఎక్కువ సినిమాలు చేయాలి? ఎందుకంటే ఇక్కడ రోజుకి 2 రూపాయలే కూలి తీసుకుని వచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు. ఏదో మందలాగా నిలబడి ఆ రోజుకి 50 పైసలు 50 రూపాయలు 100 రూపాయలు తీసుకుని ఆ రోజున వాళ్ళు పెట్టే తిండి తిని ఆ విధంగా పోషించుకున్న వాళ్ళు ఉన్నారు. అందుగురించి ఎవరికీ చెప్పుకోని వ్యవస్థీకృత కానటువంటిది, దీనికి వ్యవస్థ లేదు. దేర్ ఈజ్ నో ఆర్గనైజేషన్. ఏది వీళ్ళకి ఇది ఏవో మనం పెట్టుకున్నటువంటి డ్యాన్సర్స్ అసోసియేషన్స్ కొన్ని ఉన్నాయి, వాటి ప్రకారం వెళ్ళినాయి, లేనివి లేవు. కానీ వ్యవస్థీకృతమైన కానటువంటి పరిశ్రమ ఇది. దీనికి ఒక దిశానిర్దేశం చేసినటువంటి వారిని మళ్ళీ వారి చరిత్రల్ని మనం జాగ్రత్తగా చూసుకుని దీనికి ఒక దిశ అనేది కనుక మనం ఏర్పరచగలిగినట్లయితే తెలుగు పరిశ్రమ నిజంగానండి వర్ధిల్లుతుంది, పరిణిల్లుతుంది. ఒకప్పుడు మనం తీసినటువంటి అద్భుతమైనటువంటి సినిమాలు మళ్ళీ మనం చేయగలం, మనం సృష్టించగలం. అవును. తర్వాత ఇంకొకటి ఏంటంటే రామారావు గారి పేరు వినంగానే మనకి రాజులు గుర్తొస్తారు. వారు ధరించినటువంటి అడవి రాముడు అంటే ఈవెన్ అట్ ద ఏజ్ ఆఫ్ 60 సంవత్సరాలు కూడా అంత ఉత్సాహంతో పనిచేసి ఆ తర్వాత చీఫ్ మినిస్టర్ అయి అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తూ మళ్ళీ నిలబడి మళ్ళీ చీఫ్ మినిస్టర్ అవటం, ఆ తర్వాత ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా సరే ధైర్యంగా నిర్భయంగా నిలిచి ఉన్నటువంటి రామారావు గారు ప్రతి వ్యక్తికి కూడా ఒక ఆదర్శనీయుడు. ఇంకోటి కూడా చెప్తానండి, రాముణ్ణి కృష్ణుణ్ణి తెలుగువారు హృదయంలో జ్ఞాపకం ఉంచుకున్నంతగా వరకు, ఇంక్లూడింగ్ కృష్ణదేవరాయల్ని, రావణాసురుణ్ణి, దుర్యోధనుణ్ణి, కర్ణుణ్ణి కూడా హృదయంలో ఉంచుకున్నంతకాలం ఆయన చిరంజీవి. అంటే ఎంతకాలం తెలుగు జాతి ఉంటుందో అంతకాలం రామారావు గారి చిరంజీవి. ఆ చిరంజీవికి నా 2 చేతులు ఎత్తి నమస్కరిస్తుంది. కానీ రచయితలను కూడా చాలా గౌరవించేవాడు రామారావు గారు. రచయితలు ఒకటే కాదండి, వారు ఇప్పుడు ఒక పాట కావాలి, మనకి చాలా ఇవి ఉన్నాయి. కొసరాజు గారు ఏదో ఒక పాట రాసినప్పుడు చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ కర్మం అని జోకులు వేసుకుంటారు జనరల్గా. కానీ కాదు అది. రామారావు గారు ఎందుకు దాన్ని యాక్సెప్ట్ చేశారో తెలుసండి? భగవద్గీతలో ఉండే సారాంశం మొత్తాన్ని మహా రచయిత, ఎందుకంటే జానపద చక్రవర్తి కొసరాజు గారు 2 లైన్స్లో రాస్తే ఆ 2 లైన్స్లో గీతాసారం మొత్తం ఇమిడి ఉన్నది అని అర్థం చేసుకుని ఆ 2 లైన్స్లు సినిమాలో పెట్టినటువంటి ఘనత రామారావు గారిది. మీరు ఆలోచించండి, చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ కర్మం. ఏ శాస్త్రమైనా సరే చెప్పేది, శాసించినది శాస్త్రం చెప్తుంది, మీకు జ్యోతిష్యం చెప్తుంది, ఫలానాలు చెప్తారు, మీ పెద్దలు చెప్తారు, తాతగారు చెప్తారు, నాన్నలు చెప్తారు. చెప్పడం వరకే అవును, విన్నారా మీరు బాగుపడతారు, లేకపోతే నిబిడతారు.